ప్రియాతి ప్రియమైన ఆత్మీయులందరికీ పేరు పేరున పందిళ్లపల్లి కుటుంబం ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటుంది. జరిగిన ఘటనలో మీ ప్రతి మాట మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ సందర్భంగా నాన్నగారు మాకు అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానం, ఆచరణ క్రమం మీతో పాలు పంచుకోవడానికి గర్వపడుతున్నాం. అలాగే దశాబ్దాలుగా అలుపెరగని ఆయన ప్రయాణం ఎన్నో మైలురాళ్లను చూసింది. ఆయన చివరి శ్వాస వరకు ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం, స్వీయ నైపుణ్యాలే గోచరించాయి. ఆ స్థితి నుండి నేటి ఈ స్థితికి రావడానికి మేమందరం చాలా శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మ శకుంతల కొండారెడ్డి గారు. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. కానీ పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. అందుకే ఆ జ్ఞాపకాల బృందావనంలోకి మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ విలువైన కాలాన్ని కేటాయించినందులకు మేము మీకు ఆత్మీయ కృతజ్ఞతల కన్నా ఇంకేమివ్వగలం. అందుకే అందుకోండి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లు పందిళ్లపల్లి కుటుంబం. పి రాంప్రముఖ్ రెడ్డి, డాక్టర్ పి రవీంద్రనాథ్ రెడ్డి, కవిత రాఘవేంద్ర రెడ్డి. పందిళ్లపల్లి కొండారెడ్డి ప్రస్థానం 11 జూన్ 1940లో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు తాలూకా ఏఎస్పేటలో ఓ చిన్నపాటి రైతు కుటుంబంలో రామిరెడ్డి, సీతమ్మ దంపతుల్లో 5 పిల్లల్లో చివరి సంతానం కొండారెడ్డి. తనకు 3 సోదరిమణులు, 1 సోదరుడు. 5వ తరగతి వరకు ఊరిలోనే చదువుకొని 6వ తరగతి నుండి ఎస్ఎల్సి వరకు 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుపై తనకున్న శ్రద్ధను చాటుకునేవారు కొండారెడ్డి. పేదరికంలో పెరిగిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనల పర్వం చిన్నప్పటి నుండే కొనసాగేది. అందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. తమ పల్లెటూరుకు ఎద్దుల బళ్ల మీద వస్త్రాల వ్యాపారులు ఉత్తర భారత్ నుండి రావడం, వాళ్లు తెచ్చే సాంప్రదాయ బట్టలకు ఆ రంగురంగుల ప్రపంచం కూడా పసిప్రాయంలోనే ఆకర్షింపబడింది కొండారెడ్డికి. సాధారణంగా ఆ ఎద్దుల బండ్ల శబ్దం తన మననంలో నాటుకుపోయింది. అదే ఆ శబ్దమే భవిష్యత్తులో తనను ఓ పారిశ్రామికవేత్తగా, ఓ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దనుంది. వ్యవసాయంలో కొండారెడ్డి తండ్రిగారైన రామస్వామిరెడ్డి చేతివాటంకు మంచి పేరుండేది. ఆయన చేత్తో వేసే విత్తనాలకు, ఆ పంటకు ఢోకా ఉండదని అందరూ చెప్పుకునేవారు. అలా ఆరంభమైన తన వ్యాపార దృష్టిని, తన ఆలోచనలు క్రమంగా ఆచరణలోకి పెట్టారు కొండారెడ్డి. జీవితమనేది రంగులమయం. దానికి సంపూర్ణంగా నిర్వచనం పలకాలి. మనకు ఆహ్లాదం పూసే పువ్వు పూసినట్టు, పరిమళాన్ని అందిస్తున్నట్టు, చంద్రుడు చుక్కలతో ఆడుకుంటున్నట్టు, అప్పుడే పుట్టిన లేగదూడ గంతులు వేసినట్టు, ఇవన్నీ మనకు నిత్యం అతి సామాన్యంగా కనిపించే పందిళ్లపల్లి కొండారెడ్డిలో కనిపించే గుణాలు. తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, పందిళ్లపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. మన పందిళ్లపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. తెలుగు నేస్తం మన నెల్లూరు రైతు బిడ్డ, తెలుగు నేస్తం మన నెల్లూరు రైతు బిడ్డ.
ఏయస్సు పేటలో జనించారు, చెన్నైలోను తన ప్రతిభను నిరూపించారు. ఆత్మకూరు మండలానికి మకుటమయ్యారు, నెల్లూరు జిల్లాకే ఆదర్శమయ్యారు. తెలుగు నేస్తం సీతారాముల ముద్దు బిడ్డ, తెలుగు నేస్తం సీతారాముల ముద్దు బిడ్డ. పారిశ్రామికవేత్తగా రాణించారు, చిన్న ఉద్యోగి స్థాయి నుండి వెలుగు నింపారు. పారిశ్రామికవేత్తగా రాణించారు, చిన్న ఉద్యోగి స్థాయి నుండి వెలుగు నింపారు. చిన్ననాటి నుండి ఆయన ప్రతిరోజు ఏం చేసేవారో, ఎవర్ని కలిసేవారో, క్రమంగా రేపటి భవిష్యత్తుకు ఈ వ్యాపార కలయికలు ఎలా రూపుదిద్దుకుంటాయో సులభంగా కొండారెడ్డి ఊహించేవారు. ముఖ్యంగా చిన్ననాటి నుండే వ్యాపారానికి ప్రాథమిక మౌలిక సూత్రాలపై అవగాహన, వ్యాపార అభివృద్ధికి అత్యంత అవసరం కేవలం పెట్టుబడి కాదు, ఏ వ్యాపారానికైనా నమ్మకం అనే ఆయుధం అత్యంత కీలకమైంది. దీంతోపాటు వివిధ భాషలపై పట్టుంటే ఎవరైనా కూడా తప్పకుండా విజయవంతం సాధిస్తారని కొండారెడ్డికి ప్రగాఢ విశ్వాసం. తాను పొందిన అనుభూతి కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని నిజం చేశారు పందిళ్లపల్లి కొండారెడ్డి గారు. ఒక చక్కని ఆలోచనను ఫలితం గురించి పట్టించుకోకుండా సరిగ్గా అవలంబించగలిగితే అదే జీవితాన్ని మారుస్తుంది. ఆ పరివర్తన 11 నుండి 13 ఏళ్లలోనే కొండారెడ్డిలో కలగడం, ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు, పై చదువుకు వెళ్లలేని తరుణంలో తనకు అన్నవరస అయిన శ్రీ బలరామరెడ్డి గారి ప్రేరణ తనపై బలంగా పడింది అంటారు. 14 ఏళ్లలో తండ్రిని కోల్పోయిన కొండారెడ్డికి మరింత బాధ్యత పెరిగింది. అలా తన ఎస్ఎల్సీ వరకు ప్రాథమిక సౌకర్యాలు, వసతులు లేని ఆ గ్రామంలో రేపటి భవిష్యత్తును మనమే మార్చుకోవాలి, రోజురోజుకు మారుతున్న సాంకేతికతను తదేకంగా గమనించడం, తన అన్నగారు, ఊరిలో పెద్దలు సాంప్రదాయానికై, కుటుంబ విలువలకే ఇచ్చే ప్రాధాన్యతను తాను అవలంబించడం మొదలుపెట్టి ఎస్ఎల్సీ అయ్యాక మద్రాసులో తన అన్నగారుకున్న పలుకుబడిని ఉపయోగించి తను తరలి రావడం కారణమైంది. అప్పటికే ప్రసిద్ధ సంస్థ ఎంఆర్ఎఫ్లో ఓ చిన్నపాటి ఉద్యోగం ఖాళీ ఉండటంతో శ్రీ బలరామరెడ్డి గారు ఆ ఉద్యోగానికై తనను సిఫార్సు చేశారు. మద్రాసు నగరం తన భవిష్యత్తుకై మరిన్ని సోపానాలు అందజేస్తుంది అని తోటి కార్మికులను చూసి తన భాషను, ముఖ్యంగా ఇంగ్లీషు భాషను తను అభివృద్ధిపరచుకోవాలని దినపత్రిక ది హిందూను ఆయన చదవడం మొదలుపెట్టారు. ఎంఆర్ఎఫ్లో కొండారెడ్డి 12 ఏళ్లపాటు ఓ ఉత్తమ కార్మికుడిగా పనిచేశారు. ఎంఆర్ఎఫ్లో టైర్ల సామర్థ్యాన్ని కనిపెట్టడం, డ్యూరబిలిటీ, మన్నిక వీటిని నిర్ణయించడం కొండారెడ్డి పని. కొండారెడ్డి గారు మద్రాసు రాకముందు టూరింగ్ టాకీస్లో రిప్రజెంటివ్గా కూడా పనిచేసేవారు. ఆ అనుభవంతో కాబోలు భవిష్యత్తులో నిర్మాత అయి పల్లెసీమ, స్వర్గసీమ, కాళరాత్రి, తెలుగు, తమిళంలో 4 సినిమాలు నిర్మాతగా నిర్మించారు. ప్రఖ్యాత దర్శకులు శ్రీ పిసి రెడ్డి గారే కొండారెడ్డి గారిని నిర్మాతగా చేశారు. ఈయన బలరాం రెడ్డి సోదరులు. ఓ షూటింగ్ సందర్భంలో ఈ ఛాయాచిత్రం తీశారు. ఆ తర్వాత ఓసారి తాండవ కృష్ణుడు తన సోదరుడు పిసి రెడ్డి గారు దర్శకత్వం వహిస్తున్న షూటింగ్కు వెళ్ళినప్పుడు తనలోని గుణగణాలను, ఆ ఇద్దరు దంపతులను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఎంతో ఘనంగా అభినందనలు పలికారు. ఎంతకెంతకెదిగినా ఒదిగి ఒదిగి ఉండాలని, అష్టైశ్వర్యాల కన్న జ్ఞానమే మిన్నయని, ఉత్తర భారత్లోను ప్రాముఖ్యత పొందిన జన్మభూమి పట్ల ప్రేమ మిన్నేయని చాటెను. సామాజిక సేవే తన లక్ష్యమని, మాతృభూమి మమకారమే తన మార్గమని. సామాజిక సేవే తన లక్ష్యమని, మాతృభూమి మమకారమే తన మార్గమని. కులమతాలకతీతం, వర్ణవర్గ సమతుల్యం, సంతోషం ఉండాలి అందరిలోనూ. కులమతాలకతీతం, వర్ణవర్గ సమతుల్యం, సంతోషం ఉండాలి అందరిలోనూ. తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, పందిళ్లపల్లి కొండారెడ్డి ఔన్నత్యం.
అనునిత్యం మానవత్వం ప్రతిబింబం మన పల్లెపల్లి కొండారెడ్డి ఔన్నత్యం. అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. చెన్నైలో ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకున్న కొండారెడ్డి జీవితానికి కొత్త అర్థం ఇవ్వాలని తన బంధువులు, ముఖ్యంగా అన్న బలరాం రెడ్డి గారు, నెల్లూరు జిల్లాకు చెందిన పెయ్యిలపాలెం గ్రామవాసులు శ్రీ సుబ్బారెడ్డి రవణమ్మల పుత్రిక శకుంతల గారితో వివాహం జరిపారు. క్రమంలో శకుంతల తండ్రి గారు మౌనంగా ఉండే కొండారెడ్డిని చూసి అసలు తను మాట్లాడతాడా లేదా అని అనుమానం వచ్చి ఒకరోజు అడగడం కూడా జరిగింది. మా అల్లుడు మోగవాడు కాదు కదా అని. అప్పుడే మొదటిసారిగా కాదు మావయ్య అని జవాబు చెప్పడం అందరూ గొల్లున నవ్వడం జరిగింది. అవసరం లేకుండా ఎవ్వరితోనూ కొండారెడ్డి మాట్లాడేవారు కాదు. అలా ఉద్యోగం చేస్తున్న తరుణంలో తన ప్రగాఢ ఆలోచన వ్యాపారం ఆరంభించాలి అని. ఇప్పుడు పెళ్లి కూడా అయ్యింది, బాధ్యతలు పెరిగాయి అనే ఒక ఊహతో ఒక నిర్ణయానికొచ్చారు కొండారెడ్డి. మావయ్య అనేక పర్యాయాలు కొండారెడ్డిని కలిసినప్పుడు నీకేం కావాలన్నా చెప్పు, ఆర్థిక సహాయం అయినా కూడా, లేదా పలుకుబడి అయినా ఉపయోగించుకో. ఎట్టకేలకు 1968 కాలంలో మావయ్య శ్రీ సుబ్బారెడ్డి గారి వద్ద వడ్డీ లేకుండా 10,000 రూపాయలు రుణం అందుకోవడం, శ్రీ పందిళ్లపల్లి కొండారెడ్డి స్వంత వ్యాపారాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆ 10,000 రూపాయలను మావయ్యకు తిరిగి ఇవ్వగలనా అనే సందేహం కూడా ఉండేది కొండారెడ్డికి. అయితే అనుకున్నట్టుగా వ్యాపారం అభివృద్ధి చెందడం, అతి తక్కువ సమయంలోనే ఆ 10,000 రూపాయలను తిరిగి మావయ్య గారికి ఇవ్వడం, ఇవన్నీ కూడా తన జీవితంలో మరిచిపోలేని క్షణాలు అన్నారు. టెక్స్మో మెటల్ ఇండస్ట్రీస్ అనే చిన్న ఫ్యాక్టరీలో తన సామర్థ్యంతో స్టీల్ పాత్రల తయారీలో ఎయిర్ టైట్ను తీర్చిదిద్దడంతో జాతీయ స్థాయిలో ఎయిర్లైన్ కప్ కొండారెడ్డి అని మన్ననలు కూడా అందుకున్నారు. సాధారణంగా స్టీల్ గ్లాసుల పైన పదునుగా ఉండే కొన ఉంటుంది. ఇది తెగే ప్రమాదం కూడా ఉంటుంది కనుక బీడింగ్ అనే ఒక ప్రక్రియను ఈయన మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. అప్పటి నుండి ఆరంభమైన చిన్న వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా రూపుదిద్దుకుంది. చిన్ననాటి నుండే ఉత్తర భారత్ నుండి తన పల్లెటూరుకు వచ్చి వస్త్ర వ్యాపారాలు చేసేవారు. అవన్నీ చూసినప్పుడు, ఆలోచించినప్పుడు తనకు తోచింది నమ్మకం అనే ఆయుధమే ఒకరిని వ్యాపారంలో నిలబెడుతుంది అని. అలా దక్షిణాదిన మంచి లాభం ఉండే పరిశ్రమ ఉత్తర భారత్లను ఆయన పరిచయం చేశారు. ఈ క్రమంలో మన వస్త్రాలను కూడా వారికి చూపి మన దక్షిణాది వస్త్ర కళాతోరణాలపై వాళ్లకు మక్కువ కలిగించేలా ఏకకాలంలో స్టెయిన్లెస్ స్టీల్ కట్ పీసెస్లోనూ ఈ 2 వ్యాపారాల్లో బాగా రాణించారు కొండారెడ్డి. తను ఉత్తర భారత్కి, బొంబాయి, రాజస్థాన్కి వెళ్ళేటప్పుడు కొండారెడ్డికి దొరికే ఆతిథ్యం అంతా ఇంత కాదు. అక్కడి వ్యాపారులు తామే విమాన ఖర్చులు, అక్కడ ఉండే వసతులు అన్నీ ఏర్పాటు చేసి తననొక గొప్ప అతిథిగా చూసుకునేవారని ఆయన డైరీలో రాసుకున్నారు. శ్రీ కొండారెడ్డి భాగస్వాముల్లో ఒకరైన శ్రీ రామచంద్రారెడ్డి సిఆర్ఆర్ను కలిసిన తర్వాతే కంపెనీను ఆరంభించారు కొండారెడ్డి. సిఆర్ఆర్ రాజకీయాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తిగా పేరు గడించారు. ఓఎన్జీసీలో స్టాక్ యార్డ్, ఓఎన్జీసీతో తమ కాంట్రాక్టులు సంపాదించడంలో కీలక పాత్ర సిఆర్ఆర్ గారిది. తర్వాత సిఆర్ఆర్ జై భారత్ అసోసియేట్స్ పేరుతో కంపెనీని ఆరంభించి చాలా కాలం నడిపారు. తర్వాత మరో భాగస్వామి శ్రీ జీకే నాయుడు. బేసిక్గా సివిల్ ఇంజనీర్ అయిన జీకేఎన్ కీలక పాత్ర వహించారు కొండారెడ్డి గారి కంపెనీలో. ఈయన నగరిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు అధ్యక్షుడిగా తన సేవలను అందించారు. చివరిగా పార్ట్నర్గా చేరిన జీకే నాయుడు గారి బంధువు శ్రీ వెంకటాచలం గారు, శ్రీ వైవిసి అంటారు. ఈయన కొండారెడ్డి గారితో చివరి వరకు తన ప్రయాణాన్ని కొనసాగించారు. 4 దశాబ్దాల పాటు శ్రీ కొండారెడ్డి గారితో అన్ని విషయాల్లోనూ పాలు పంచుకునేవారు. అత్యంత ముఖ్యమిత్రులు, ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఫైనాన్స్ డిసిప్లిన్లో ఈయనే సాటి అంటారు. కొండారెడ్డి గారి కంపెనీలో హైలైట్ ఏమిటంటే ఈ సమీకరణం అందరినీ ఆకర్షించుకునేది. 2 నాయుడులు, 2 కమ్మవారు, 2 రెడ్డిలు, వీరందరూ కలిసి 4 దశాబ్దాల పాటు రాష్ట్రం కాని రాష్ట్రంలో ఓ కంపెనీని నిర్వహించడం ఒక అరుదైన విషయం. ఒకప్పుడు కుటుంబ పరిస్థితుల నడుమ తాను చదువుకోలేని స్థితి తన పిల్లల్లో రాకూడదనే బలమైన ఆలోచనతో ఉండేవారు కొండారెడ్డి. కొండారెడ్డి శకుంతలలకు 3 సంతానం. మొదటి సంతానం ఇంజనీర్, బిజినెస్ మ్యాన్
రామ్ ప్రముఖ్ రెడ్డి, రాంబాబు. మొదటి కోడలు డాక్టర్ స్వదీప నగరంలో ప్రముఖ డెంటిస్ట్గా తన సేవలను అందిస్తున్నారు. వీరికి 2 పిల్లలు. సంజనారెడ్డి యూకే బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో బాల్ఫోర్డ్ బీటీ బెంగళూరులో పనిచేస్తున్నారు. 2వ కుమార్తె లాస్యారెడ్డి రామచంద్ర నుండి మెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. 2వ సంతానం డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి యూకేలో ఆర్థోపెడిక్ సర్జన్. 2వ కోడలు డాక్టర్ ప్రియా రవీంద్రనాథ్ యూకేలో సర్జన్. వీరి పిల్లలు అజయ్ రవీంద్రనాథ్ మాస్టర్స్ ఇన్ మ్యాథ్స్, అంకిత రవీంద్రనాథ్ 10th క్లాస్ చదువుకుంటున్నారు. కొండారెడ్డి శకుంతల ఆఖరి తృతీయ సంతానం కవిత. అల్లుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి బిఎస్ఆర్ బిల్డర్స్. కవిత వివాహం 1990లో నెల్లూరులో 3 సార్లు ఎమ్మెల్యేగా రాజకీయాల్లో పరిణితి పేరు మోసిన బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి చివరి పుత్రుడైన బి రాఘవేంద్రరెడ్డితో అంగరంగ వైభవంగా కవిత పెళ్లిని జరిపించారు కొండారెడ్డి శకుంతల దంపతులు. వీరికి 2 పిల్లలు. గహన్ బొమ్మిరెడ్డి బిఎస్ఆర్ బిల్డర్స్, డాక్టర్ వినతి బొమ్మిరెడ్డి బెంగుళూరు కేఎంసీలో ఓఎన్జీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. కూతురు కవిత, అల్లుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చెన్నైలో పలు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సినీ పోలీస్ థియేటర్, బిఎస్ఆర్ మాల్ వంటి ఎన్నో ప్రతిష్ట సంస్థలను నడుపుతున్నారు. తన వ్యాపార రంగానికి, తన ఇంటికి వెన్నుదన్నుగా ఉండేవారని కొండారెడ్డి గారు సుందరరామిరెడ్డి దంపతులను ప్రత్యేకంగా కొనియాడేవారు. అందుకు కారణం తన అక్క కొడుకైన సుందరరామరెడ్డి, ఆయన శ్రీమతి అయిన సుభాషిణి, ఈమె శకుంతల గారి అక్కయ్య గారి కూతురు కావడం విశేషం. వీరిద్దరికీ పెళ్లి నుండి వీరు స్థిరపడే వరకు అండదండగా ఉండేవారు కొండారెడ్డి దంపతులు. బేసిక్గా సుందరరామిరెడ్డి గారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడంతో కొండారెడ్డి స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీ కంపెనీలో కాపర్ బాటమ్ ప్లేట్కు ఇన్ఛార్జిగా ఉండేవారు. శ్రీ సుందరరామిరెడ్డి సుభాష్ని దంపతులు కొండారెడ్డి దంపతుల అన్ని విషయాల్లోనూ కుటుంబ పాలనలో ఎంతో తోడుగా ఉండేవారు. వీరి ప్రయాణం ఎప్పటికీ ఒక మిత్రుల వలె ఉండేది. వీరి కొడుకు రాకేష్ రెడ్డి ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఈయన శ్రీమతి భావన. వీరందరి ఎదుగుదలలోనూ కొండారెడ్డి దంపతుల ఎంతో కృషి ఉంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి అంటే జనని మన జన్మభూమి అంటే స్వర్గము కన్నా గొప్పది అని అర్థం. ఈ ధర్మ సందేశాన్ని ఆచరించడానికై పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా, ఓ తండ్రిగా ఎంతో తృప్తిని పొందినా సరే, అన్నింటికన్నా ముఖ్యం నా శ్రీమతి శకుంతలమ్మ రాత్రింబవళ్ళు పిల్లలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించింది. రామ్ ప్రముఖును మంచి క్రీడాకారుడుగాను, సంఘ సేవకుడిగాను తీర్చిదిద్దింది అని ప్రశంసించేవారు కొండారెడ్డి గారు. ప్రథమ రత్నం రామ్ ప్రముఖ్, ద్వితీయ రత్నం రవీంద్రనాథ్, తృతీయ చివరి సంతానం కవిత రాఘవేంద్రరెడ్డి. అందరికీ విద్యనిచ్చి విజ్ఞానము అందించి పిల్లల భవిష్యత్తుకై తీర్చిదిద్దే శకుంతల. కొండారెడ్డి ఆలోచన, పందిలపల్లి ఆచరణ, ఆత్మకూరు ప్రాంతానికి తను ఇచ్చిన ఆదరణ. కొండారెడ్డి ఆలోచన, పందిలపల్లి ఆచరణ, ఆత్మకూరు ప్రాంతానికి తను ఇచ్చిన ఆదరణ. కష్టే ఫలి నమ్మిన మొక్కవోని విశ్వాసం కొండారెడ్డి గుణగణాల్లో ప్రభవించాయి. కష్టే ఫలి నమ్మిన మొక్కవోని విశ్వాసం కొండారెడ్డి గుణగణాలు ప్రభవించాయి. అయితే వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్త కన్నా ఒక తండ్రిగానే నాకు సంతృప్తి ఉంది అనేవారు కొండారెడ్డి. తన వారినెందరినో మద్రాసు రప్పించి చదివించిన ఘనత కొండారెడ్డి దంపతులది. డి భాస్కర్ రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ మరియు శ్రీమతి కవితా భాస్కర్ రెడ్డి. వీరి అమ్మాయి డాక్టర్ రోషిణి. వీరి అబ్బాయి డి గోమంత్ రెడ్డి యుఎస్లో ఎంఎస్ చేస్తున్నారు. ప్రకృతి పట్ల కొండారెడ్డి దంపతులకు అమోఘమైన అనుబంధం ఉండేది. ఒక ప్రకృతి ప్రేమికుడు, ఒక రైతు, ఓ మానవతావాది, ఓ నిరంతర శ్రామికుడు, ఓ సంఘ సంస్కర్త. ఎన్నడూ తన పేరు ప్రతిష్టలకే వెంపర్లాడలేదు. అప్పటికి ఎన్నో బ్యాంకులు తమ బ్రాంచీలను కొండారెడ్డి గారి చేత ఆవిష్కరించడం చేసుకుని ప్రారంభోత్సవాలు జరిపాయి. ఉత్తమ పారిశ్రామికవేత్తగా బలవంతం చేసి ఆయనకు అవార్డులు అందజేశారు అనేక సంస్థలు. సత్యానికి అసత్యానికి మధ్య దూరం
ఒక్క అడుగే కావచ్చు. కాని ఎప్పుడూ సత్యాన్నే ఆశ్రయించాలి అనే తాను చేసిన పనుల ద్వారా మనకర్థమవుతుంది. పారిశ్రామికవేత్తగా సంఘంలో వివిధ రంగాలలో చెన్నైలో స్థిరపడిన తెలుగు ప్రముఖుల జాబితాలో శ్రీ పందెళ్లపల్లి కొండారెడ్డి గారు ఒకరు. శ్రీ కొండారెడ్డి జీవిత ప్రస్థానంలో అడుగడుగున ఈ అంశాలు మనకు దర్శనమిస్తాయి. కొండారెడ్డి మంచితనం ఎలా ఉండేదంటే, ఒక పేద విద్యార్థిని 10వ తరగతిలో టాపర్గా నిలిచిందని తెలిసి దినపత్రికలో వార్తను చదివి ఆ ప్రతిభగల విద్యార్థిని వద్దకు వెళ్లి 10,000 రూపాయలు ప్రశంసాపూర్వకంగా అందించారు. ఓ ప్రక్క చెన్నైలోనూ ఉత్తర భారత్లోని పారిశ్రామికవేత్తగా క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలోనూ జన్మభూమి పట్ల ఆయన కనబరిచిన శ్రద్ధ, అంకితభావం నేటికి దర్శనమిస్తాయి. ఆధ్యాత్మిక భావన, దైవ కార్యాలకై ఎప్పుడూ కొండారెడ్డి గారు తన అమూల్యమైన పవిత్ర కాలాన్ని వినియోగించేవారు. తన ఆధ్యాత్మికతకు సంకేతం తన ఊరిలో తాను నిర్మించిన ఆజానుబాహుడైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఆ ఊరి ప్రజల సకల మన్ననలు అందుకుంటోంది. తప్పనిసరిగా దంపతులిద్దరూ బంధువులతో పాటు అనేక దేవాలయాలు సందర్శించేవారు. అయ్యప్ప స్వామి దీక్షలోనూ పాల్గొన్నారు. మీరు మిగిల్చిన జ్ఞాపకాలు అత్యంత విలువైనవి. మీ మంచి మనసు, మీ గొప్ప వ్యక్తిత్వం మాకు ఎప్పటికీ శ్రీరామ రక్ష. ప్రేమ, మమతానురాగాలు, ఆప్యాయత, అభిమానాలు మీరు మాకు ఇచ్చిన వెలకట్టలేని ఆస్తి. నాన్న అంటే నాకు నాన్న కంటే కూడా ఒక ఫ్రెండ్ లాగా నాతో చాలా అన్యోన్య, అంటే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉండేవాడు. నా చిన్నతనం నుంచి కూడా అతను ఒక మాట అని నేను ఎరగను. అతను నన్ను ఎప్పుడూ అడ్వైస్లు ఇచ్చేవాడే కానీ దాన్ని పికప్ చేసుకొని ఒక విజన్తో ఉండేవాడు. నా లెక్కలో మా నాన్న అన్సంగ్ హీరో. అది స్కూల్ డేస్లోనే నేను ఏదైనా పొరపాటు చేస్తే స్కూల్లో హెడ్ మాస్టర్ పిలిచినప్పుడు వచ్చి ఆయన చెప్పే ఫస్ట్ మాట, మా వాడు క్యారెక్టర్ లేకుండా అబద్ధాలు కానీ ఇలాంటివి ఏమైనా చెప్పుంటే మొదట చెప్పండి సార్ అనేవాడు హెడ్ మాస్టర్స్. చదువు ఎంత ఇంపార్టెంటో క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పిన వ్యక్తి ఆయన. మనం మంచి చేయకపోయినా ఎవరికి చెడ్డ చేయకూడదు. ఆయన ఆ అడ్వైజ్లో, ఆ విషయంలోనే లైఫ్ని లీడ్ చేశాడు. నాకు కానీ మా తమ్ముడికి కానీ ఆల్వేస్ యూజ్ టు బి ఏ గుడ్ ఫ్రెండ్. మా సిస్టర్కి కూడా ఆయన గుడ్ ఫ్రెండ్గా ఒక ఉన్నత భావాలతో లైఫ్ని లీడ్ చేశాడు. ఎక్కడ లోటు లేకుండా, మా అమ్మ పర్టికులర్గా చెప్పాలి, ఎక్కడ లోటు లేకుండా ఆమె చదువుకున్న తక్కువైనా ఆమె మాకు టైంకి ఎటువంటి ఇది లేకుండా బాగా తీసుకొచ్చింది. కాలేజ్ పోయినప్పుడు నేను కాలేజ్కి క్రికెట్ ఆడేవాడిని, కాలేజ్ క్యాప్టెన్, తర్వాత యూనివర్సిటీకి ఆడాను. అంటే ఫస్ట్ నేను ఇల్లు వదిలి ఫస్ట్ చైల్డ్ టు గో టు కాలేజ్ ఇన్ హాస్టల్ ఇన్ తుమ్కూర్. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాను, వాళ్ళు నా రూమ్లో ఉండి అన్నీ చూసుకొని నేను ఎలా ఉన్నాను చూసుకొని పోవడానికి వచ్చారు. కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయి ఉన్నాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఫెయిల్ పాసు వస్తాయి పోతాయి మళ్ళీ అని రాసుకోవచ్చు, మనస్సు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, నెక్స్ట్ అటెంప్ట్లో డెఫినెట్గా పాస్ అవ్వాలి. బిల్డింగ్స్ కట్టాము, శ్రీరామ్ బిల్డర్స్ అని కంపెనీ పేరు పెట్టాము. అట్లా కంటిన్యూ అయింది. ఆయన ఎన్నోసార్లు హాస్పిటలైజ్ అయినాడు. ప్రతిసారి మృత్యుంజయలాగా బయటకు వచ్చాడు. ప్రతిసారి ఇప్పుడు నేను బాగా ఐసీయూలో నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు అందరం హోప్స్ వదిలిన, ఆయన హోప్ వదల. నేను పోయి లోపల మాట్లాడుతుంటే చెప్పేవాడు, నా బీపీ ఫ్లక్చువేట్ అవుతుందిరా, కానీ నేను చెప్తున్నాను ఈ డాక్టర్లకు తెలియదు, నాది మళ్ళీ స్టేబుల్ అవుతుంది చూడు బీపీ అని చెప్పి ఆ విధంగా బయటకు వచ్చిన వ్యక్తిలో మా నాన్న. ఇంకా ఆయన గురించి చెప్పబోతే, ఒకసారి మేము అయ్యప్ప శబరిమల పోయి ఫస్ట్ టైం పంబాలో స్నానం చేసినాము. నా ఫ్రెండ్స్ ఇద్దరున్నారు, రమేష్ అండ్ బాలాజీ, వాళ్ళు నాతో ట్రావెల్. ఆ పై కొండ ఎక్కేటప్పుడు ఆయనకి సడన్ గా ఒక అన్కాన్షియస్ అయ్యి చాలా ఇబ్బంది ఫేస్ అయ్యి 10 నిమిషాలు అన్కాన్షియస్ లో ఉన్నాడు. నా ఒళ్ళోనే పడుకున్నాడు తలబెట్టి. అప్పుడు చెప్తున్నాడు, ఒక 10 నిమిషాల తర్వాత చూడు నేను మళ్ళీ మామూలు అయిపోతా అన్నాడు. సో మిరాకిల్స్, ఆయన మిరాకిల్, ఈస్ అ మిరాకిల్ మ్యాన్, అన్సంగ్ హీరో, దాంట్లో డౌటే లేదు. స్క్రాచ్ నుంచి ఒక లెవెల్కి పోయినాడు. తర్వాత వాళ్ళ పార్ట్నర్స్ ఫారిన్ టూర్లు అయితే మీ అమ్మని ఎంత బాగా చూసుకున్నాడంటే
అంత బాగా చూసుకున్నాడు. ఆమె ఎదురు రాకుండా ఏ పనికి పోడు. ఇది నా మనసులో ఇవి ఎప్పటికీ ఆయన నిలిచిపోతాడు. ఆయన మర్చిపోవటం నాకు కష్టమే. కానీ ఆయన ఆశయాలు, ఆయన యొక్క మంచితనాన్ని నేను కంపల్సరీ కంటిన్యూ చేస్తాను. సమాజానికి పనికి వచ్చేటట్టు ఆయన చేసినవి నేను కంటిన్యూ చేస్తాను. ఆయన చేసిన సీతారామ చారిటబుల్ ట్రస్ట్, నేను సెక్రటరీ, ఆయన ప్రెసిడెంటు, అమ్మ ట్రెషరరు, ఇవన్నీ పోస్టింగ్ పెట్టుకుని స్టార్ట్ చేస్తాను. దాన్ని ఫుల్గా డెవలప్ చేస్తాను. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ మా నాన్న పుత్రుడిగా రామ్ ప్రముఖ్ రెడ్డి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, పందిళ్ళపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. మన పందిళ్ళపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. తెలుగు నేస్తం మన నెల్లూరు రైతు బిడ్డ. మీరు నాటిన వంశవృక్షం ఎప్పటికీ కలకలలాడుతూ ఉంటుంది. మీ ఆశయాల దారిలోనే మా సుదీర్ఘ ప్రయాణం. ఇదే మీకు మేము సమర్పిస్తున్న ఘన నివాళి. తెలుగు నేస్తం ఆత్మకూరు ఆణిముత్యం, పందిళ్ళపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం. మన పందిళ్ళపల్లి కొండారెడ్డి ఔన్నత్యం, అనునిత్యం మానవత్వం ప్రతిబింబం.